కల్కి 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 దేశం ఎక్కడ విన్నా అదే మాట. నాగ్ అశ్విన్ కొత్త బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ కలెక్షన్ల వరద పారిస్తుంది. గత నెల 27న విడుదలైన ఈ మూవీ 10 రోజుల్లోనే 500 కోట్ల వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ డిస్టోపియన్ సైఫ్ మూవీ కథకు హిందూ పురాణాలతో ముడిపెట్టి మైండ్ బ్లాక్ అయ్యే ప్రయోగం చేశాడు మన నాగ్ అశ్విన్. దశావతారాల్లోని చివరి అవతారమైన కల్కి కథను మహాభారతానికి ఫ్యూచర్ సైన్స్ కు ముడిపెట్టి రక్తి కట్టించారు. పార్ట్ 1లో తల్లి కడుపులో ఉన్న కల్కి పార్ట్ 2లో బీభత్సం చేస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇండియన్ మూవీని క్వాలిటీలో కంటెంట్లో వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లిన కల్కి మూవీ పైనే కాకుండా కల్కి కథ పైన జనం పిచ్చ ఆసక్తి చూపుతున్నారు. కల్కి ఎవరు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అని చర్చించుకుంటున్నారు. 2000 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టిన యుగాంతం లెవెల్లో రచ్చ చేస్తున్న రియల్ కల్కిపై స్పెషల్ స్టోరీ మీకోసం. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాల్లో చిట్ట చివరిది కల్కి అవతారం. మత్స్య, కూర్మ, వారహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అవతారాల తర్వాత వచ్చే 10వ అవతారం ఇది. దశావతారాల్లో బలరాముణ్ణి కూడా కలిపి 10 రౌండ్ ఫిగర్ చేసి కల్కిని 11వ అవతారం అని కూడా చెప్తారు. కల్కి కథను వివరించే కల్కి పురాణం ప్రకారం కల్కి విష్ణువు 10వ అవతారమే. కలియుగం చివర్లో దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేందుకు విష్ణుమూర్తి కల్కిగా అవతరిస్తాడని పురాణ కథనం. మహాశక్తిమంతుడైన కల్కి అగ్నివర్షం కురిపించే ఖడ్గంతో దుర్మార్గులను అడ్డంగా నరికిపాడేస్తూ ఉంటాడు. కల్కి గుర్రం పేరు దేవదత్తం, ఖడ్గం పేరు రత్నాకరం. కల్కి లాంటి అవతారాలు క్రైస్తవ, ఇస్లాం, యూదు గ్రంథాల్లోని కనిపించడం విశేషం. మానవాళి తన తప్పులు తెలుసుకొని సక్రమ మార్గంలో నడిచేందుకు ఒక ఆశాకిరణంలా ఇలాంటి యుగాంత అవతారాలను కల్పించుకున్నారని మైథాలజిస్టులు చెబుతున్నారు. కాలచక్ర భ్రమణాన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని 4 యుగాలుగా విభజించాయి హిందూ గ్రంథాలు. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. ఈ యుగం అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దుష్టశక్తులు హెచ్చరిల్లుతాయి. మనుషుల్లో స్వార్థం పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. రోగాలు విజృంభిస్తాయి. భూమిపై వేడి పెరిగిపోతుంది. వర్షాలు పడవు. దుష్టులను శిక్షించి మళ్లీ న్యాయం, ధర్మం పాటించే కొత్త సత్యయుగాన్ని నిర్మించడానికి విష్ణువు కల్కిగా ఈ భూమి మీద అవతరిస్తాడు. ఉత్తరప్రదేశ్లోని శంబల గ్రామంలో విష్ణుయాస్, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు 4వ కొడుకుగా జన్మిస్తాడు. తనకు శక్తిమంతుడైన కొడుకును ప్రసాదించాలంటూ విష్ణుయాస్ ప్రస్తుతం హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడని పురాణ కథనం. కల్కి ప్రభాస్ కటౌట్లా ఆజానుబాహుడు. రూపంలో దివ్యతేజం, మహాశక్తి, రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. మల్లెపువ్వు లాంటి తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ఖడ్గంతో దుర్మార్గులను భయంకరంగా ఊచకోత కోస్తాడు. అన్యాయాలు, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాడు. 4 యుగాలు రిపీట్ అవుతుంటాయి కాబట్టి కల్కి అవతారం కూడా రిపీట్ అవుతుంది. అయితే ప్రతి కలియుగంలోనూ వేర్వేరు రూపాల్లో ఈ విద్వాంస అవతారం ఉంటుంది. ఒక కలియుగం మహాదేవి దుష్టులను శిక్షించడంతో ముగిసిందని దేవి భాగవతం చెప్తుంది. మరో కలియుగాన్ని పరశురాముడు ముగించాడని మహాభారత కథనం. దాదాపు అన్ని మతాలు యుగాంతం గురించి, యుగపురుషుల గురించి బీభత్సంగా వర్ణించి చెప్తాయి. దుష్టులను శిక్షించి మంచి వాళ్ళను కాపాడేందుకు క్రీస్తు మళ్లీ పుడతాడని క్రైస్తవుల విశ్వాసం. దీన్నే క్రీస్తు రెండో రాకడా అని అంటారు. జీసస్ క్రైస్ట్ శిలువపై చనిపోలేదని, ధర్మస్థాపన కోసం మళ్లీ వస్తాడని కొంతమంది ముస్లింల నమ్మకం. క్రీస్తును ఈసా ఇబన్ మరియం పేరుతో పిలుస్తుంటారు. ధర్మస్థాపన మెస్సయ్య వస్తాడని యూదులు కూడా చెబుతారు. కల్కి అవతారం కూడా అలాంటి లోకరక్షకుల అవతారమే. సంఘ సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం కూడా తన కాలజ్ఞాన గ్రంథంలో కల్కిని పోలిన అవతారాన్ని ప్రస్తావించారు. తను వీరభోగ వసంతరాయల రూపంలో అవతరించి బీదలకు ధనం పంచుతానని చెప్తాడు. రాయలసీమ ప్రాంతంలో కొందరు పట్టు వస్త్రాలు ధరించి వేమయ్య పేరుతో గుర్రంపై తిరుగుతూ వర్షాల కోసం పూజ చేస్తుంటారు. వీళ్ళు కల్కి అవతారానికి లోకల్ వర్షన్. మనిషి ఆశలు కథలుగా, పురాణాలుగా మారతాయి. చెడ్డవాళ్లకు శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే కల్కి అవతారాన్ని నాగ్ అశ్విన్ తన మూవీకి థీమ్గా తీసుకొని ఇండియా మైథాలజీపై ప్రపంచ దృష్టిని మళ్లించడంలో సక్సెస్ అయ్యారు.